ఉప్పల్ స్టేడియం వేదికగా ఇవాళ సన్ రైజర్స్ హైదరాబాద్ పంజాబ్ కింగ్ తో తలపడేందుకు సిద్ధమైంది. ఇప్పటికే ప్లే ఆఫ్స్ కి చేరుకున్న ఆరెంజ్ ఆర్మీ హోమ్ గ్రౌండ్ లో మరో విక్టరీ కొట్టాలనుకుంటోంది. పంజాబ్ కింగ్స్ కు ఇదే చివరి మ్యాచ్ కావడంతో ఎలాగైనా విజయం సాధించాలని చూస్తోంది. స్టేడియం దగ్గర పటిష్టమైన భద్రత ఏర్పాటు చేశారు పోలీసులు. 2800 మంది పోలీసులు 360 సీసీ కెమెరాలతో ప్రత్యేకమైన నిఘా ఏర్పాటు చేశారు. స్టేడియంలోకి సెల్ ఫోన్స్ తప్ప ఎలాంటి వస్తువులని అనుమతించబోమని తెలిపారు పోలీసులు. సెల్ ఫోన్ ఛార్జర్స్, మ్యాచ్ బాక్స్, పవర్ బ్యాంకులు, ల్యాప్టాప్స్, హ్యాండ్ బ్యాగ్స్, ఫుడ్ ఐటమ్స్ స్టేడియంలోకి అనుమతించబోమన్నారు. మరిన్ని డీటెయిల్స్ నరేందర్ ఉప్పల్ స్టేడియం నుంచి అందిస్తారు. నరేష్, మ్యాచ్ కి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? ఎస్ఆపర్న ఐపీఎల్ చివరి దశకు చేరుకుందని చెప్పొచ్చు. ఈ రోజు తో లీగ్ మ్యాచెస్ మొత్తం కంప్లీట్గా ముగుస్తున్నాయి. ఈరోజు 2 మ్యాచ్లు ఉన్నాయి. ఒకటి మన హోమ్ టీమ్ ఉప్పల్ స్టేడియంలో మన హైదరాబాద్లో హోమ్ టీమ్ సన్ రైజర్స్ పంజాబ్తో తలపడుతుంటే, ఇంకోటి రాజస్థాన్ వర్సెస్ కేకేఆర్ మ్యాచ్ ఉంది. అయితే మనం హైదరాబాద్ విషయానికి చూడొచ్చు. ఇప్పటికే పాయింట్ల పట్టికలో 3వ ప్లేస్లో ఉంది ఎస్ఆర్హెచ్. ఈ మ్యాచ్లో గెలిస్తే కనుక మంచి స్కోర్తో గెలిస్తే కంపల్సరీ సెకండ్ ప్లేస్కి వెళ్ళే ఛాన్సెస్ మోస్ట్లీ ఉన్నాయి ఎస్ఆర్హెచ్కి. దీంతోపాటు పంజాబ్ అంటే ఇంకా ఆల్రెడీ ప్లే ఆఫ్ నుంచి ఎలిమినేట్ అయిపోయింది, ఐపీఎల్ నుంచి వెళ్ళినట్టే. ఇది పంజాబ్కి ఈ లీగ్లో లాస్ట్ మ్యాచ్ ఇది. అయితే 2 టీమ్స్కి పెద్దగా ప్రెషర్ అయితే ఏం లేదని చెప్పొచ్చు. ఓవరాల్గా హెడ్ టు హెడ్ చూసుకున్న ఎస్ఆర్హెచ్ పంజాబ్ టీంలు 22 మ్యాచ్ల్లో తలబడితే 15 మ్యాచ్లు మన ఎస్ఆర్హెచ్ గెలిచింది. కేవలం 7 మ్యాచ్లు మాత్రమే పంజాబ్ ఇప్పటివరకు గెలిచింది. ఈ మ్యాచ్లో ఎవరు గెలుస్తారనేది కొంచెం ఆసక్తి. అంటే పంజాబ్కి గెలిచే ఛాన్సెస్ అయితే తక్కువనే ఉన్నాయని చెప్పొచ్చు. ఇటు ఎస్ఆర్హెచ్కి హోమ్ గ్రౌండ్ కలిసి వస్తుంది. మంచి ఫామ్లో ఉన్నారు ప్లేయర్స్ అందరూ. ఇటు బౌలింగ్ అయినా బ్యాటింగ్ విషయంలో అయినా చాలా పటిష్టంగా మన టీం ఉంది. అయితే లాస్ట్ మ్యాచ్లానే ఈ మ్యాచ్కి కూడా కొంచెం వర్షం వల్ల అంతరాయం కలిగే ఛాన్సెస్ అయితే ఉంది. హైదరాబాద్లో గత 3-4 రోజుల నుంచి వెళ్ళి తెలంగాణ మన రాష్ట్ర వ్యాప్తంగా కూడా వర్షాలు వస్తున్నాయి. హైదరాబాద్లో కూడా వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ఆల్రెడీ ప్రకటించింది. అయితే మనం వెదర్ చూడొచ్చు. మార్నింగ్ నుంచి వెళ్ళి 1 గంట ఎండ వస్తుంది, గంట మళ్ళీ క్లౌడీ అయిపోతుంది వెదర్ అంతా. ఒకవేళ వర్షం వచ్చినా కూడా మ్యాచ్కి పెద్ద అంతరాయం కలగకపోయినా మధ్యలో అయితే ఇంటరప్షన్ జరగవచ్చు. ఇంకా ఇదే దీంతోపాటు ఇక వర్షం వస్తే పిచ్ ఆల్రెడీ కొంచెం స్లో అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. పిచ్ని మనం విజువల్స్లో చూడొచ్చు. నైట్ అంతా కవర్స్తో కప్పిపెట్టారు వర్షం వచ్చే అవకాశం ఉండడంతో. ఇప్పుడు మార్నింగ్ అయితే మొత్తం పిచ్ని కావచ్చు, వికెట్ని కావచ్చు రెడీ చేస్తున్నారు గ్రౌండ్ సిబ్బంది. ఇంకా ఎప్పట్లానే స్టేడియం దగ్గర ఎప్పట్లానే ఆడియన్స్ అయితే క్యూ కడుతున్నారు. ఇటు టికెట్స్ దొరకక కొంతమంది ఇబ్బంది పడుతుంటే టికెట్స్ కట్టిన వాళ్ళు ఆల్రెడీ ఇది చివరి మ్యాచ్ హైదరాబాద్లో ఇదే లాస్ట్ మ్యాచ్. ఈరోజు సండే కూడా కావడంతో ఎక్కువ మంది మ్యాచ్ చూడడానికి వస్తున్నారు. మనం చూడొచ్చు ఇక్కడ కొంతమంది మనతో స్టేడియం దగ్గర క్రికెట్ ఫ్యాన్స్ ఉన్నారు. ఒకసారి వాళ్ళని అడిగి తెలుసుకుందాం. వాళ్ళు మ్యాచ్ ఎప్పుడైనా చూసారా? ఇదే ఫస్ట్ టైం. హాయ్, ఏం పేరు మీ పేరు? నా పేరు మొహమ్మద్ అస్గర్ అండి. ఎప్పుడైనా మ్యాచ్ చూసారా? ఇదేనా ఈసారి? లేదు, వచ్చాము ఇంతకుముందు కూడా ఉప్పల్ స్టేడియంకి కంటిన్యూస్గా మ్యాచెస్ చూడడానికి వచ్చినాం. కాకపోతే ఈసారి కూడా చూద్దామని ఎక్సైట్మెంట్ తోటి వచ్చినాం. మా ఫ్రెండ్స్ అందరూ వచ్చినాం. ఒక 12-15 మెంబర్స్ దాదాపు 15 మెంబర్స్ వరకు వచ్చినాం మ్యాచ్ చూడడానికి. కాకపోతే ప్రాబ్లం ఏంటంటే టికెట్స్ ఆన్లైన్ అసలు అవైలబుల్ లేదు. చాలా టైట్ ఉంది పొజిషన్. ఆఫ్లైన్లో ఏమో దొరుకుతాయేమో అని, బ్లాక్ ఇక్కడ అమ్ముతారేమో అని చూద్దామని వచ్చినాం. కాకపోతే ఇక్కడ కూడా ఏం టికెట్స్ అసలు అవైలబుల్ లేవు. 3:30కి మ్యాచ్ ఉంది, ఇప్పుడు ఏమో 10 అవుతుంది. ఇంత ఫాస్ట్గా వచ్చా? అదే తొందరగా వస్తే టికెట్స్ దొరుకుతాయేమో అని ఆశతో వచ్చినాం. ఇన్ఫాక్ట్ మేము మార్నింగ్ 7 o'clock ఇచ్చేసినాము. కొంతమంది అయితే మా ఫ్రెండ్స్ అందరూ 6:30, 6 o'clock నుండి ఇక్కడ ఉన్నాము టికెట్స్ దొరుకుతాయని. గ్రౌండ్ బయటనే ఇక వెయిటింగ్ టికెట్స్ గురించి. సో ఎవరు మీ ఫేవరెట్ టీమ్ ఏది? ఆఫ్ కోర్స్ హైదరాబాద్ విల్ సడన్లీ హైదరాబాద్ విన్ చేసాం మనం. మా ఫేవరెట్ ప్లేయర్ హెడ్ హైదరాబాద్. మా ఫ్రెండ్స్ అందరు వి ఆర్ సపోర్టింగ్ హైదరాబాద్. మ్యాచ్ గెలుస్తుంది అనుకుంటున్నారు? yes definitely. మీరు చెప్పండి, ఎవరు మీ ఫేవరెట్ ప్లేయర్? మా ఫేవరెట్ ప్లేయర్ వచ్చేసి ప్యాట్ కమిన్స్. నితీష్ కుమార్ రెడ్డి. ఎందుకు లోకల్ ప్లేయర్ వస్తే మనకి చాలా బాగుంటుంది. మన అభిషేక్ కూడా చాలా బాగా ఆడుతున్నాడు అండి. మన తెలుగు వాళ్ళకి కూడా సపోర్ట్ ఇవ్వాలి కదా మనం. కంపల్సరీ ఈరోజు ఓపెనింగ్ వస్తే సెంచరీ చేసే ఛాన్స్ ఉంటుంది. సో ఈరోజు మళ్ళీ హై స్కోర్ జరిగే ఛాన్స్ ఉందంటారా? ఆల్రెడీ 280 చేయాల్సింది మనమే కదా. 300+ కొట్టాల్సిందే, కంపల్సరీ కొట్టాలి. సో ఇంకో మ్యాచ్ కూడా ఉంది కదా ఈరోజు, కేకేఆర్ వర్సెస్ రాజస్థాన్. సో ఆ టీంలో ఎవరు గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నారు, మీ ఒపీనియన్? రాజస్థాన్ వస్తే టఫ్ కాంపిటీషన్ ఉంటుంది. రాజస్థాన్ బికాస్ దే రియలీ ప్లేడ్ ఫేర్. సో వాళ్ళకి కొద్దిగా ఛాన్స్ బాగుంది. ప్లస్ ఏంటంటే వాళ్ళు విన్ అయితే కూడా మనకి ఫైనల్స్ చాలా ఎక్సైట్మెంట్ అండ్ ఎంటర్టైనింగ్ ఉంటుంది. సో రాజస్థాన్ విన్ అయితే బాగుంటుంది. రాజస్థాన్ వర్సెస్ హైదరాబాద్ ఫైనల్స్ చూడాలని ఉంది. హైదరాబాద్ ఫేవరెట్ టీం అంటున్నారు. రాజస్థాన్ విన్ అయితే మనకు సెకండ్ ప్లేస్ మిస్ అవుతుంది కదా? అవును, కాకపోతే హైదరాబాద్ కూడా ఇవాళ కంటిన్యూస్గా మనకు గెలిచి ఫైనల్స్ వస్తే బాగుంటుందని. ఈరోజు స్కోర్ ఎంత అయ్యే ఛాన్స్ ఉంది అనుకుంటున్నారు? ప్రాక్టికల్గా ఆలోచిస్తే సిన్స్ గ్రౌండ్ మనది బ్యాటింగ్ పిచ్ కాబట్టి 250 వరకు వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి మనకి.
కొంచెం వర్షం కూడా పడే ఛాన్స్ ఉందంటున్నారు, మళ్ళీ మ్యాచ్ ఆగిపోయే అవకాశం ఏమైనా ఉందంటున్నారు. రైట్, అదే కొద్దిగా ఆలోచించాలి. కాకపోతే ఎప్పుడైతే వెదర్ అయితే ప్రస్తుతం ఓకే, సాయంత్రం వరకు ఏం చెప్పలేము కదా 2 o'clock, ఎందుకంటే నిన్న కూడా వర్షం ఉండే 4 o'clock, మార్నింగ్ అయితే ఎండనే ఉండే, కాకపోతే దాని తర్వాత వర్షాలు పడ్డాయి. సో వర్షం పడకపోతే, వర్షదేవుడు కన్నించకపోతే మంచిది, ఇవాళ మ్యాచ్ మన హైదరాబాద్ ఫేవర్లో ఉండాలి. సో మీరు అంటే ఐపీఎల్ కోసం మ్యాచ్ చూడడానికి టికెట్స్ కోసం ఇబ్బంది పడుతున్నాం అంటున్నారు. ఎప్పుడైనా ఆఫ్లైన్లో వెళ్ళి కొన్న సందర్భాలు ఏమైనా ఉన్నాయా? ఇప్పుడు ఆన్లైన్లోనే తీసుకునే వాళ్ళం. లాస్ట్ టైం తీసుకున్నాం, ఇంతకుముందు ఆఫ్లైన్ టికెట్స్ అయితే దొరికాయి, కాకపోతే ఈసారి అయితే అసలు ఒక్క టికెట్ కూడా దొరకట్లేదు ఆఫ్లైన్. ఆన్లైన్లోనే టికెట్స్ అమ్ముతున్నారు కదా, దీని మీద మీ ఒపీనియన్ ఏంటి? ఆఫ్లైన్లో కూడా పెడితే బాగుంటుంది అనుకుంటున్నారా, లేదంటే ఆన్లైన్లోనే ఉండాలా? లేదు, ఆఫ్లైన్ ఉంటే కూడా బెటర్ ఆప్షన్, ఎందుకంటే ఆన్లైన్ ఆనెస్ట్లీ స్పీకింగ్, ఎందుకంటే ఆన్లైన్లో చీటింగ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఆఫ్లైన్ ఉంటే అంటే మనం క్యూ కూడా పెట్టి ఆనెస్ట్లీగా టికెట్స్ కొనొచ్చు. సో ఆఫ్లైన్ ఉంటే కొద్దిగా బెటర్ నా ఒపీనియన్. ఆన్లైన్ కూడా పెడితే ఓకే, కాకపోతే ఏంటంటే ఆఫ్లైన్ కూడా కొద్దిగా ఆప్షన్స్ ఇస్తే చాలా బాగుంటుంది. ఇక మాలాంటి యంగ్స్టర్స్కి ఏంటంటే కొద్దిగా ట్రాన్స్పరెన్సీ కూడా ఉంటుంది, వికెట్స్ మాలాంటి ఫ్యాన్స్కి కూడా కొద్దిగా బాగుంటుంది వెళ్ళి చూడడానికి. సో ఆఫ్లైన్ టికెట్స్ ఉంటే కూడా ఇట్స్ బెటర్. సో ఓవరాల్గా ఈరోజు జరిగే మ్యాచ్ మీద మీ ఒపీనియన్? ఈరోజైతే కోర్స్ మనం హైదరాబాద్ ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే కనుక బాగా స్కోర్ చేస్తారు 250+, అదే మేము అంచనా ఇస్తున్నాం. సో ఇక దాని తర్వాత వాళ్ళు బ్యాటింగ్ తీసుకున్న తర్వాత అయితే వీ షుడ్ బాల్ దెమ్ క్విక్గా అవుట్ చేయాలని కోరుతున్నాం అంతే. పంజాబ్లో కూడా మన ఎస్ఆర్హెచ్లో ఆడిన 2 ప్లేయర్స్ ఉన్నారు, బేస్టో కావచ్చు, శిఖర్ ధవన్ కావచ్చు, వాళ్ళకి ఏమన్నా కలిసి వచ్చే ఛాన్స్ ఉంది? కరెక్టే, కాకపోతే వాళ్ళైతే ఆపోజిట్ టీంలో ఆడుతున్నారు కాబట్టి ఆపోజిట్ ఈజ్ ఆల్వేస్ ఆపోజిట్. సో ఇప్పుడైతే మనం హైదరాబాద్లో ఎవరైతే ప్లేయర్స్ ఉన్నారో వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నాము. సో హైదరాబాద్ విల్ సర్టన్లీ విన్. థ్యాంక్ యూ. సో ఇది చూడొచ్చు, అంటే టికెట్స్ దొరకక చాలామంది ఇప్పటికీ కూడా లాస్ట్ మ్యాచ్ అయినా కూడా చాలామంది ఇబ్బంది పడుతూనే ఉన్నారు. అయితే ఈ సీజన్కి వదిలిపెట్టిన నెక్స్ట్ సీజన్ నుంచి అయినా అట్లీస్ట్ ఆన్లైన్లో అమ్మితే ట్రాన్స్పరెంట్ ఉండాలి, లేదంటే ఆఫ్లైన్లో కూడా టికెట్స్ అమ్మని చాలామంది ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు.